వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ ఖాన్ క్లాసెస్ పై నదీం సార్. సో మనం ఈరోజు ఏం నేర్చుకుంటామంటే ఎస్టర్డే క్వశ్చన్స్ చూసుకుందాం. దాని తర్వాత మనకు మళ్ళీ ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ రిలేటెడ్ చూసుకుందాం. అయితే వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. దీంతోపాటు మీరు ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి, మీకు కూడా లాభమే. ఒకరికి హెల్ప్ చేయడం వల్ల మనకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? రైట్, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. రైట్, ఇక్కడ చూసుకుంటే సింహం యొక్క శిశువుని ఏమంటామంటే కబ్ అంటాం. ఏమంటాం? కబ్ అంటాం. ఓకేనా? పక్షులు ఎక్కడ ఉంటాయి, లివింగ్ ప్లేస్లో ఎక్కడ ఉంటాయి అంటే పంజరం. ఓకే, పంజరంలో ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకు నెక్స్ట్ గుర్రం ఎక్కడ ఉంటుందంటే గుర్రపు శాల. ఓకేనా? ఎక్కడ ఉంటుందంటే గుర్రపు శాలలో ఉంటుంది, గుర్రపు శాల. నెక్స్ట్ చూసుకుంటే ఈ అంశము జాతి చూసుకుంటే మనకు అంశం ఎక్కడ, ఏ అంశము దానికి సంబంధించిన జాతి ఏంటిదో మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే బల్లి అనేది సరీసృపం. ఓకేనా? స్రూపం. ఎందుకంటే దాంట్లో విషం ఉంటుంది కొంచెం కనుక. ఓకేనా? సరీసృపాలన్నీ విషం ఉన్నాయన్నీ సరీసృపం. ఓకేనా? మనిషి మమ్మల్ అంటే పాలు ఇస్తుంది మరియు జీవించగలుగుతుంది. దీన్ని రెండు తీర్లుగా అంటాం. ఓకేనా? కనటం పాలివ్వటం. ఓకేనా? కనటం పాలివ్వటాన్ని మమ్మల్ని అంటాం మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎట్లా అంటే గుడ్లు ఇస్తుంది మరియు ఏంటంటే మనకు పాలు ఇస్తుంది. ఈ రెండు ఇస్తే మమ్మల్ని అని చెప్తాం. ఓకేనా? ఆస్ట్రిచ్ పక్షి జాతి. ఓకేనా? ఆస్ట్రిచ్ పక్షి జాతి. పాము సరీసృపం. ఓకేనా? సీతాకోక చిలుక ఇది కీటక జాతి, కీటకం. ఎలుక రొడెంట్. ఏంది? రొడెంట్. తిమింగలం ఇది మమ్మల్. ఓకే. వడ్రంగి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పనివాడు పరికరంలో చూసుకుంటే వడ్రంగి దగ్గర ఏముంటుందంటే రంపం ఉంటుంది. ఓకేనా? రంపం. దర్జీ సూది. ఓకేనా? కట్టెలు కొట్టేవాడు గొడ్డలి. పరికరం గొడ్డలి. కార్మికుడు గడ్డపార. నెక్స్ట్ సైనికుడు అంటే తుపాకీ. నెక్స్ట్ వీరుడు అంటే ఖడ్గం. నెక్స్ట్ పోలీస్ అంటే లాఠీ. ఓకేనా? శిల్పి అంటే మనకి ఉలి. ఓకేనా? ఉలి. నెక్స్ట్ వంట మేస్త్రి అంటే కత్తి. ఓకేనా? నెక్స్ట్ డాక్టర్ అంటే మన దగ్గర స్టెథోస్కోప్. ఓకేనా? నెక్స్ట్ రైతు అంటే నాగలి. నెక్స్ట్ రచయిత అంటే కలం. ఓకేనా? కలం. ఇక్కడ ఈ రెండు శాస్త్ర చికిత్స నిపుణుని పరికరం ఏంటిదో మీరు చెప్పాలి. మళ్ళీ తోటమాలి దగ్గర ఏముంటుందో అనేది ఈ రెండు కూడా మీకు ఈరోజు ఇది క్వశ్చన్స్ అనమాట. టుడే క్వశ్చన్స్ అని గుర్తుంచుకోండి. ఈ రెండు మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. రేపు నేను మళ్ళీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పరికరం పని. ఏ పరికరం ఏం పని చేస్తుంది? కత్తి కోయుట. నెక్స్ట్ ఖడ్గం ఖండించుట, ఛేదించుట. ఓకేనా? ఫిల్టర్ ప్యూరిఫై చేయడం. ఓకేనా? ప్యూరిఫై. స్టీరింగ్ అంటే
డ్రైవ్ చేయడం, డ్రైవ్, ఓకేనా, డ్రైవ్. కలం అంటే రాయుట, ఓకేనా, రాయుట. నెక్స్ట్ స్పూన్ అంటే మనం వడ్డించుట. నెక్స్ట్ మైక్రోస్కోప్ అంటే పెద్దది చేసి చూయించుట, పెద్దగా చూయించుట, చూపించుట, పెద్దగా చూపించుట. నెక్స్ట్ తుపాకీ అంటే పేల్చుట, ఓకేనా, పేల్చుట. నెక్స్ట్ ఉలి అంటే మనకు చెక్కుట, ఓకేనా, చెక్కుట. నెక్స్ట్ గడ్డపార అంటే తవ్వుట, ఓకేనా, తవ్వుట. రైట్, ఇవి మనకు ఎనాలజీలో మనకు బేసిక్స్ కాన్సెప్ట్స్ నుంచి మనం చెప్తున్నాం కాబట్టి ఇంత లెంతీగా మనం చెప్పుకుంటున్నాం. ప్రతి అంశం గురించి చెప్పుకుంటున్నాం. ఆల్మోస్ట్ అంతా బేసిక్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నా. ఇంకొక క్లాస్ తీసుకుంటే మనకు రేపటితో ఈ ఎనాలజీ యొక్క వెరీ బేసిక్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం దాని తర్వాత సిమిలర్ వర్డ్ ఎనాలజీ ఏంటో చూద్దాం, తర్వాత నెంబర్ ఎనాలజీ ఏంటో చూద్దాం, మళ్ళీ లెటర్ ఎనాలజీ ఏంటో చూద్దాం. రైట్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ని మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా హెల్ప్ అవుతుంది. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.